తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. శాంతి ఒక అడుగు దూరంలో ఉంది అనుకున్న తరుణంలో మళ్లీ యుద్ధ భేరీ వినిపిస్తోంది. దేశాల మధ్య సరిహద్దు గొడవలు కాస్త మానవాళి మనుగడకే సవాల్గా మారుతున్నాయి. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొత్తం తుడిచిపెట్టేయాలా లేక ఒప్పందం చేసుకోవాలా అంటూ ట్రంప్ సంధించిన ప్రశ్న ఇరాన్ భవితవ్యంపైనే కాదు, ప్రపంచ శాంతిపైనే నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. అసలేం జరుగుతోంది? యుద్ధ మేఘాలు ఎందుకు వీడిపోవటం లేదు? దీనిపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. అశాంతి జ్వాలలతో రగులుతోన్న పశ్చిమాసియాలో శాంతి చిగురిస్తుందని ఆశించిన వారందరికీ నిరాశ ఎదురవుతోంది. ఇరాన్ పంపిన తాజా రాయబారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెదవి విరిచారు. మానవాళికి ఇరాన్ చేసిన గాయాలు ఇంకా మానలేదు, ఆ దేశం చెల్లించిన మూల్యం ఇంకా సరిపోదు అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన పట్టు విడనాడి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని తెరుస్తామని చెబుతున్నా అణు నిరాయుధీకరణ విషయంలో మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అణుశుద్ధిని ఆపబోమని ఇరాన్ భీష్మిస్తుంటే అది ఆపకపోతే ఒప్పందమే లేదని ట్రంప్ ఖరాఖండిగా చెబుతున్నారు. వీరిని శాశ్వతంగా ముగించెయ్యాలా లేక మరో అవకాశం ఇవ్వాలా? అమెరికా అధ్యక్షుడి నోట వచ్చిన ఈ మాటలు యుద్ధ తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. అటు ఇరాన్ కూడా తాము దేనికైనా సిద్ధమని హెచ్చరిస్తోంది. ఈ ఇద్దరు అగ్రనేతల పంతాల మధ్య సామాన్య జనం ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి. దౌత్యం గెలుస్తుందా లేక తుపాకీ గుండు గర్జిస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.